అభివృద్ధి ఆయన అభివృద్ధి ఏం చేశాడు, ఎందుకు ఓడిపోయాడు? అభివృద్ధి చేశాడు కదా. ఇప్పుడు అభివృద్ధి చేసింది గత ప్రభుత్వం తండ్రి చేసిన ప్రభుత్వాలు. ఆయన విషయం లేదు. కొత్త బిల్డింగ్ కట్టాడు, బిల్డింగ్ కట్టాడు. ఆయన మాట్లాడు హాస్పిటల్లో పెట్టలేమని చెప్పి. నువ్వు బిల్డింగ్ కట్టినప్పుడు ఎస్టిమేట్లో మొత్తం ఎక్విప్మెంట్ ఎందుకు వేయలేదు? ఇక సొంత మేచల్ హాస్పిటల్లో మేము కార్డ్స్ ఇచ్చాం, మేము వాటర్ ప్లాంట్ పెట్టాం. ఆ సొంత టౌన్లో పెట్టలేదు. ఆయన చేయలేడు. ఆయన మంత్రిగా ఉండి ఏం చేస్తాడైనా మమ్మల్ని అడుగుతాయన. అది పిట్టకథలు చెప్తాడు, తప్ప నుంచి ఏం లేదు. మేము కూడా ఇప్పుడు హాస్పిటల్గా 5 కోట్లు ఇస్తున్నాం, ఎక్విప్మెంట్ తీసుకొస్తున్నాం. మార్చినప్పుడు అది మార్చినప్పుడు ఎక్విప్మెంట్ వస్తుంది, అప్పుడే చూసు నీ తప్పు. నువ్వు అలాట్మెంట్ డబ్బు అలాట్మెంట్ చేయకుండా ఎందుకంటే హాస్పిటల్ అంటే ఎలక్షన్ గెలిచాలని ఉద్దేశిస్తానా? అన్ని బిల్డింగ్ కంప్లీట్ చేసాం. వాల్మీకి భవన్ కంప్లీట్ కాలేదు, ఆర్టీసీ కంప్లీట్ కాలేదు, అన్నీ ఐటీ బిల్డింగ్ కంప్లీట్ కాదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ డబ్బులు లేదు. ఇప్పుడు సాల్వ్ చేస్తున్నాం, డబ్బులు ఇప్పిస్తున్నాం, ఇప్పించి మొదలు పెడతాం. నీ మాది కలిపిల్లి మాట చెప్పి పిట్టగా చెప్పాం మళ్ళీ కాదు. మేము డెఫినెట్గా మేము మాట ఇచ్చామా డెఫినెట్ ఫుల్ఫిల్ చేస్తాం. నీ మాది పిట్టగా చెప్పి నువ్వు అప్లై చేసిన కూడా పోయాడు చెప్పుకుంటాం, పెద్ద గొప్ప చెప్పుకుంటాం. లేని పని వేస్తామా మీద హాస్పిటల్ బంద్ చేస్తామా? మొన్న దానికి మన మునపాడు కదా టెంపుల్, దానికి మన తీర్పెట్టాడు. అది ఇంకా హ్యాండ్ ఓవర్ చేయలేదు. క్లియర్గా హ్యాండ్ ఓవర్ చేసినాక ఇది ఓపెన్ ఫర్ పబ్లిక్. తాళం వేసుకుని పెట్టడానికి మా మీద బయట తెలుగుదేశం వాళ్ళు వాకిలు వేసారు. నువ్వు పెద్ద హీరోని మేము తాళం వేస్తామా? అవసరం లేదు మాకు. నువ్వు హీరో అనుకుంటే ఏదో అనుకుంటాం, మాకు అవసరం లేదు. నీచం బాధ్యత మేము నీచం పాలిటిక్స్ మాట్లాడడం. అది గవర్నమెంట్ హ్యాండ్ చేయలేదు. చేస్తే డెఫినెట్ అనుకోవచ్చు. మా మాట బుద్ధి మాకు లేదు. డెఫినెట్గా నువ్వు హాస్పిటల్ పో, ఇక్కడ పో, వీఆర్ నాట్ ఫర్ దట్. ఇవాళ ఫ్రీడమ్ పోవచ్చు, కానీ లేని పని అభివృద్ధి చేయొద్దు. ఆ బిల్డింగ్ మొత్తం హ్యాండ్ ఓవర్ చేయలేదు, గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేయలేదు. చేయముందు వాళ్ళు తాళం వేసుకున్నారు, వాళ్ళు మార్చుతారు. ఇప్పుడు ఫిబ్రవరి తర్వాత హ్యాండ్ ఓవర్ చేస్తారు. అప్పుడు పోటీ చూసుకోండి. ఇది చిన్న రాజకీయం మాట్లాడుతుంది. మేము అది చిన్న రాజకీయం మాకు చేత కాదు. మేము ఫ్యాక్ట్ మాట్లాడతాం. ఏమన్నా మీరు పెట్టిన ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాం మొత్తం. మేము బేచార కానివ్వండి, రోడ్లు కానివ్వండి, మీరేం రోడ్డు వేసారు? మేము ఇచ్చిన రోడ్లకే తారు వేసారు. ఎక్కడ కొత్త రోడ్డు వేసాను, కొత్త నీళ్ళు తీసుకొచ్చావా? అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా పెండింగ్ ఉంది. మన గోరకల్ నీళ్ళు కూడా నేను తెప్పించి 5 టన్నులు. మీ గవర్నమెంట్ తేలకపోయింది, నేను తీసుకొచ్చి 5 టన్నులు నుంచి ప్రతి ఊరికి నీళ్ళు ఇస్తాను. మార్చినప్పుడు ప్రతి టోన్ కాన్స్టిట్యూన్సీలో ప్రతి చోట ఊరిపోతున్నాయి. మేము మాకు రేట్ అది సెంట్రల్ గవర్నమెంట్ రోడ్ అది. నువ్వు ఫెయిల్ అయిపోయావు. నేను గెలిచి 5,000 టన్నులు తెప్పించాను. కనుక్కోండి కావాలంటే గవర్నమెంట్లో. ప్రజలకు వాస్తవం చెప్పండి. ప్రజలకు మీటింగ్లో మాట్లాడతా కాదు, పబ్లిక్ మాట్లాడొచ్చి. అది మంచి పద్ధతి కాదు. నీ తప్పులు మా మీద వేసే మంచి పద్ధతి కాదు. నేను టైంగా మాట్లాడతాను, డీటెయిల్ మాట్లాడతాను. అన్నీ తీసుకొని అన్ని ఎస్టిమేట్స్ ఏంటి మొత్తం మాట్లాడతాను. డీటెయిల్గా మొత్తం మనం బయట పెడతాను. ఈరోజు ఇప్పుడు మేము తడుకోలేదు, మమ్మల్ని తడుకు కాబట్టి డెఫినెట్గా బయట పెడతాను. ఆయన చేసే కార్యక్రమాలు ఏంటి మొత్తం బయట పెడతాను. అన్నీ ఉన్నాయి బయట పెడతాం. మేము కూడా నిందేయడం, ఇప్పుడు నిందేయడం ఈజీ, దాన్ని కప్పించుకోవడం ఇబ్బంది. అది ఇప్పుడు ఫ్యాక్ట్ మాట్లాడలేదు. ఓకే, ఇప్పుడు ఈ మార్కెట్ కట్టారు, ఏంటి పరిస్థితి? పైన బిల్డింగ్ బ్యాంక్ లోన్ తీసుకున్నారు, 6 కోట్లు కట్టారు. నెలకు 8 లక్షలు ఇంట్రెస్ట్ కడతారు. ఎవరి డబ్బు? రైతు మన షాప్ వాళ్ళతో 8 లక్షలు 6 లక్షలు దాదాపు 15,000 వసూలు వేస్తారు షాప్. ఇవన్నీ ఏంటది? లోన్ 7 కోట్లు వెళ్తారు. ఈ లోన్ 7 కోట్లు తీసుకొచ్చి కట్టి అక్కడ వాటర్ ఫెసిలిటీ లేదు. ఈ బాగా ఇది వడ్డీ నెలకు 8 లక్షలు కడుతున్నాం. ఎవరు కడతారు? షాపులు కడతారు. అవసరమా? మనంతా ఇండియన్స్ మనకు ఇండియా కల్చర్ ఆ స్ట్రక్చర్ అవసరం. ఇక్కడ ట్యాంకులు లేదు, తాగి నీళ్ళు. ఇప్పుడు కంప్లైంట్ ఇస్తారు, సార్ ఇంత పెద్ద కాంప్లెక్స్ ఉంది, మేము ప్రైవేట్ కడుతున్నాం, మాకు తాగి నీళ్ళు లేవని చెప్పి అడుగుతున్నారు. అది ఎవరు బ్లేమ్ చేయాలి? ఇది డబ్బులు తీసుకొచ్చి కట్టే అవసరమా? ఆయన ముఖ్య ఫైనాన్స్ మినిస్టర్ ఉండి ఆయనతో ఆర్థిక పరిస్థితి మినిస్టర్ డబ్బులు తీసుకున్నాడా? బ్యాంక్ నుంచి అవసరం ఏముంది? అన్నీ పెట్టి పెట్టారు. ఇది వాళ్ళకి బుద్ధి పెట్టబడుతుంది. ఇవన్నీ తప్పు దాచిపెట్టడానికి మా మీద చేస్తున్నాడు. మేము మోసుకుపోయి మేము కడుతున్నప్పుడు నువ్వు గట్టిపోయి మేము కడుతున్నాం. చూడండి, క్లియర్ బాకీలే కడుతున్నాం. ఎవరిది? పబ్లిక్ మన షాప్ అనేది కడతారు. దాన్ని కూడా ఎంత ఇస్తాం పెట్టి మమ్మల్ని తడుకున్నాక మేము డెఫినెట్గా అది మొత్తం తీస్తాం. థ్యాంక్ యూ. తీసుకొని వస్తాను, బాగా తీసుకోండి.